మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. ఒకనొక విషయం మన హృదయంలో అనిపిస్తుంది, నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, నాపై నిజంగా ప్రేమ కలిగి ఉన్నాడా, ఈ ప్రేమ కలిగి ఉన్నాడా లేదా అన్న మాట మనం దేని బట్టి గమనించాలంటే లేఖనాలు బట్టి గమనించాలి, ఎలా ప్రవర్తించాడో దాన్ని బట్టి గమనించాలి. నేను చెప్తాను కొన్ని విషయాలు, నెమ్మదిగా మనం కొన్ని విషయాలు చూసుకుని వెళ్దాం ఈ ఉదయాన్ని. అయితే యేసే చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టడానికి తీసుకెళ్ళారట, పాతి పెట్టారట. ఆయన పాతి పెట్టినప్పుడు చూడండి, యూజువల్గా మనకి ఎలా అయితే సమాధి చేస్తారో, సమాధి కార్యక్రమాలు జరుగుతాయో వారికి కూడా అలా జరుగుతాయి. కానీ గొప్పవారికి మాత్రమే ఇలా తొలిచిన సమాధుల్లో పెడతారు. గొప్ప గొప్ప వారు పిలబడుతున్న మాత్రమే. అందుకే ఒక ధనవంతుడు తన కొరకు తొలిచిన సమాధిలో యేసుని పెట్టాడని బైబిల్ చెప్తుంది. ఒక గొప్పవాడు, ఆస్తున్నాడు, డబ్బున్నాడు, అలాంటి వ్యక్తి చూడండి, యేసు మరణము ఘనహీనంగా అయినప్పటికీ, మనుషులు నేల కూల్చినప్పటికీ సంగమా ఆయన బరిలు మాత్రం ఘనంగా జరగబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన లోపల పెట్టేసి, అయితే ఆ రోజు ఎలా ఉండదంటే, ఒక రాతి లేకపోతే ఒక కొండను తొలిచి బాగా ఖననం చేసి, ఆ ఖననం చేసిన రాతి లోపల ఆ బాడీని పెట్టి దానిపైన ఒక డోర్లా ఒక సమాధిని ఒక అడ్డు రాతిని దొర్లించేవారు. ఒక పెద్ద రాతిని సుమారు మనిషి కన్నా పొడవుండొచ్చేమో అంత రాతిని దొర్లించి దానికి అడ్డుగా పెట్టేవారు. అది బైబిల్ చెప్తుంది. ఆ పెట్టిన తర్వాత అక్కడ కొంతమంది స్త్రీలు బయట నుంచి చూసారట. ఎందుకంటే స్త్రీ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు ఆ రోజు. మరి త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మరొక సబ్బాత్ రోజు కనుక అన్ని త్వరగా చేసుకోవాలని చెప్పి ఆ రాత్రి ఇంకొక గంట 2 గంటలు, ఎందుకంటే మనకి ఉదయం అయితే చూడండి, మీకు తెలుసా యూదులకి దినం ఎప్పుడు ప్రారంభమవుతుందో, మనమైతే ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది దినం, లేకపోతే 4 గంటలకు. కొంతమందికి చూడండి 12 దాటితే మనకి దినం ప్రారంభమైనట్టు. 6 కల కాదు, వారికి ముందు రోజు 6 గంటలకి దినం ప్రారంభమైపోతుంది. ముందు రోజు అంటే ఇటు సండే మనం 12 నుంచి లెక్క వేస్తే, వారి సండే ముందు రోజు 6 నుంచి లెక్క పెడతారు. అంటే శనివారం సాయంకాలం 6 నుంచి లెక్క పెడతారు. అయితే వినండి జాగ్రత్తగా, 6 ఎప్పుడైతే గంట కొడుతుందో విశ్రాంతి దినం ప్రారంభం అయిపోయినట్టే. ఇంక వెళ్ళిపోవాలి, నిశ్శబ్దంగా ఉండిపోవాలి, జాగ్రత్త దానికోసం ఆగిపోవాలి. సగం జాగ్రత్త వినండి ఏం జరుగుతుందో. ఆ రోజుట వారు త్వరగా చూసి కంగారుగా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మీరు అనుకున్నారట. అయితే ఈ లోపల సమాధులు పెడుతున్నప్పుడు, లోపల సమాధులు పెడుతున్న ఈ నికోదమస్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ, ఈ బయట వెలుపల చూస్తున్న వీళ్ళందరూ కూడా, ఈ సమాధిని చూస్తున్న వీళ్ళందరూ కూడా ఎలా చూస్తుంటారు చెప్పండి? అది సెలబ్రేషన్ మూమెంట్ కాదు, అది ఒక గాయపరచబడిన మూమెంట్. చాలా బాధతో కన్నీటితో చూడండి, మనం చాలా దగ్గర మనం చూస్తాం. చనిపోయినప్పుడు బాడీ మన ముందున్నప్పుడు నేను చూస్తాను చాలాసార్లు, వాళ్ళు మీద పడిపోయి పేక మీద పడి ముద్దు పెట్టుకొని, ఇంకొంతమంది అయితే ఇంకా వెళ్ళొద్దు, తీయొద్దు బాడీ తీయొద్దు అని చెప్పి ఆ బాడీని పట్టుకొని విలవిలలాడిపోతారు. ఆ రోజు సెలబ్రేషన్ మూమెంట్ కాదు, అది చాలా దుఃఖంగా వెళ్తున్న సమయం. చాలా దుఃఖంగా కాముగా అక్కడి నుంచి చూడట్లేదు. వారు కాముగా ఎలా చూడట్లేదు, మీరు గమనిస్తే వారి కళ్ళు ఎర్రగా అయిపోయి, కళ్ళు వాచిపోయి, వారు ఒళ్ళు వారు కొట్టుకుంటూ, వారు బాధపడుతూ, ఒకరొకరు ఏడుస్తూ పట్టుకుంటూ అయిపోయింది. ఇంకా చాప్టర్ అయిపోయింది. మనల్ని ప్రేమించినోడు, ఇంతవరకు మనల్ని ప్రేమించి దగ్గర తీసుకున్నాడు ఇక లేడు అన్న ఆలోచనలోకి వచ్చిన ఆలోచన అది తీసుకోలేకపోతున్నారు. చూడండి, మనం ఎవరి గురించి ఎక్కువ ఏడుస్తామంటే ఎవరినైతే దగ్గర తీసుకుంటామో. ఒకరు తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కొంతమంది ఏడలేని ఉన్నారు. కారణం తండ్రి అన్న పేరుకు ఆ వ్యక్తిని దగ్గర తీసుకోలేకపోయారు. తల్లి చనిపోయినప్పుడు కూడా ఏడలేకపోయారు కొంతమంది. కారణం ఆ తల్లి దగ్గర తీసుకోలేకపోయారు. సగమా ఒక బంధువు ఉన్నాడు, దూర ప్రాంతం చెందినోడు. ఆ దూర ప్రాంతం చెందిన ఆ బంధువుని చాలా దగ్గర తీసుకోవడంతో ఎవడట్లేదు, కానీ ఈ వ్యక్తి మాత్రం ఏడుస్తారు. కారణం చాలా దగ్గరగా ఒక వ్యక్తిని తీసుకున్నారు. ఎవరైతే చాలా దగ్గర కనిపిస్తారో వారు లేరన్న మాట ఒక వ్యక్తికి చాలా ఏడుపును కలుగు చేస్తారు. మీరు అనుకున్నారు ఏమంటే ఇక అయిపోయింది, వేగంగా ఇంటికి వెళ్ళిపోయారు, అయితే విశ్రాంతి దినం మొదలైపోయింది. సంగమా ఎవరింట్లో వారు ఉండాలి, దూరం వరకు వెళ్ళకూడదు, కొన్ని మీటర్ దూరం కూడా వెళ్ళకూడదు. విశ్రాంతి దినాన్న ఎవరింట్లో వారు ఉండిపోవాలి. వినండి జాగ్రత్తగా, ఆ విశ్రాంతి దినం యేసు మీద విశ్వాసం ఉంచిన వారు, యేసుని ఇష్టపడిన వారు ఏడ్చిన రోజు. బాబా ఎలా ఏడ్చుంటారా? వారు కూర్చొని ఏడ్చేవారు. సమా తినేవారు, తిన్నారో కూడా సరిగా తెలియదు వారు.
కన్నీటి సంద్రం అయిపోయింది. అయితే బైబిల్ చెప్తుంది, ఇందులో ఈ స్త్రీల్లో ముగ్గురు అనుకున్నారట. ఈ స్త్రీలు ముగ్గురు అనుకున్నారు, విశ్రాంతి అయిపోయిన మరుసటి రోజు ఆదివారం, అంటే ఈరోజు ఉదయం త్వరగా లేచి వెళ్దాం. దేనికి వెళ్దాం అంటే ఆ ముందు రోజు ఆ విశ్రాంతిని అన్న ఈ ముగ్గురు కూడా ప్రిపేర్ చేసుకుంటే, ఏం ప్రిపేర్ చేసుకుంటారంటే, దేన్ని ప్రిపేర్ చేస్తున్నారంటే స్పైసెస్, అంటే సుగంధ ద్రవ్యములు. దేనికి సుగంధ ద్రవ్యములు అంటే ఈ సెంట్, సువాసన కలిగిన ఈ విషయాలన్నీ కూడా. ఒకవేళ మీరు స్ప్రేలు వాడుతుంటే ఇవన్నీ కూడా కొన్ని కెమికల్స్ నుంచి చేసి ఉంటాయి, కొన్ని ఫ్లవర్స్ ని తీసుంటాయి. ఏవైతే ఈ సువాసన వేస్తున్న ఫ్లవర్స్ ఉంటాయో, మొక్కలు ఉంటాయో, ఆకులు ఉంటాయో, వీటిని తీసిన సువాసన ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్. ఇవన్నీ ఈ బాడీ కంటే చనిపోయిన వ్యక్తి ఈ స్మెల్ కంపు రాకుండా, కంపు అధికం అవ్వకుండా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ బాడీ అంతటి పైన కూడా రాస్తారు. ఈ స్పైసెస్ లేకపోతే ఇవన్నీ కూడా ఈ వాసన వచ్చేవి. అంటే వారి బాడీ మీద రాయగానే వాసన కాస్త ఆ చెడు వాసన, కుళ్ళిపోతున్న వాసన నుంచి కాస్త ఆ చుట్టుపక్కల బాగుంటుంది, అక్కడ బాగుంటుందని చెప్పి రాసి ఒక ద్రవ్యం అది. మొత్తానికి మీరు ప్రిపేర్ చేసుకున్నారు. ఎంత ప్రిపేర్ చేసుకున్నారంటే రేపటి దినాల వల్ల అయితే ఏడుస్తూనే ఈ ప్రిపరేషన్ అంతా జరిగింది, బాధపడుతూనే ప్రిపరేషన్ అంతా జరిగింది. మొత్తానికి ఉదయం లేచారు. ఫ్రైడే ఏం జరిగిందంటే, ఫ్రైడే రోమన్ సామ్రాజ్యం అంతా కూడా, లేకపోతే ఈ ఫరసీల గుంపంతా కూడా, లేకపోతే యూదులను పిలువబడుతూ యేసు మీద ఆశ లేని వారు, యేసు మీద కోపం పెంచుకున్నారంతా కూడా యేసుని సమాధి చేశారు. యేసు చాప్టర్ ని క్లోజ్ చేశారు. బ్రతుకున్నంత కాలం కూడా యేసు తిరుగుతున్నప్పుడు ఏ వీధికి వెళ్ళినా మనుషులు తీసుకొచ్చి ఆ వీధుల్లో జనాలు వేసేవారు. ఎలా వేసేవారంటే ఆయన కేవలం నడిచి వెళ్తే చాలు స్వస్థ జరిగిపోతుందని చెప్పి ఆ మైండ్ సెట్ జనాలకి చాలా ప్రిపేర్ అయింది. ఎటు వెళ్ళినా యేసు వెళ్తున్న కొలది ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు స్వస్థ జరుగుతుంది చెప్పి మైండ్ సెట్ అందరికి ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఎలాంటి మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయిందని జాగ్రత్త అంటే, ఈ ఫ్రైడే తర్వాత ఆఫ్టర్ 3 తర్వాత ఒకలాంటి ఒక మైండ్ సెట్ వచ్చేసింది మానవుడికి. ఏ మైండ్ సెట్ వచ్చేసిందంటే ఆ యూత్ అందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఇప్పటి నుంచి ఈ యేసు మన వీధుల్లో లేడు, ఇప్పటి నుంచి మనతో తిరగడు, ఇప్పటి నుంచి మనతో తిండు, మనతో మాట్లాడేవాడు లేడు, చనిపోయాడు. ఎవరైతే ఆయన ప్రేమించారో వారందరూ ఏడుపుతో, ఎవరైతే ఆయన ఇష్టపడలేదు వారందరూ సంతోషంతో ఇక లేడు అని చెప్పి ఒక సంతోషం మాటలతో కొంతమంది, దుఃఖంతో కొంతమంది. ఈ దుఃఖమన్న గుంపు గురించి మనం ఒక పక్క మాట్లాడుకుందాం. ఈ దుఃఖమన్న గుంపు ఎలా ఉందంటే, ఒక పక్క ఆయన చనిపోయాడని చెప్పి ఆలోచిస్తుంటే అందులో కొంతమంది మాత్రం ముగ్గురు వారు ఏం చేశారు, దుఃఖంతోనే ఏడుస్తూనే సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. ఆ సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అంటే సుగంధ ద్రవ్యాలు రాయడానికి, ఆ సమాధి మరింత కంపు కొట్టకుండా ఉండడానికి. జాగ్రత్త అంటే ప్రిపేర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నారంటే, నేను అనుకుంటాను వారు వెళ్తున్నప్పుడు ఆ చనిపోయిన దృశ్యాలన్నీ మరలా జ్ఞాపకం చేసుకొని ఆ చనిపోయిన వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఆ ద్రవ్యాలు రాయడానికి ఇష్టపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక డెడ్ బాడీని ముడితే వారు అపవిత్రులని పిలువబడతారు. చూడండి, వీరు యేసు దేహాన్ని ముట్టడానికి వెళ్తున్నప్పుడు వీరు అపవిత్రులు అని పిలువబడడానికి కూడా ఇష్టపడుతున్నారు. చూడండి, ఒక మాట నేను చెప్తాను వినండి. యేసు గురించి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు అపవిత్రంగా నువ్వు చేయడానికి దేవుడు ఛాన్స్ ఎప్పుడు దేవుడు లేఖనాలు మీరి నువ్వు చేయనట్లుగా ఛాన్స్ ఎప్పుడు దేవుడికి ఇవ్వడు. ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు అపవిత్రమైన వాటి వైపు ఛాన్స్ నీకు దేవుడు, అంటే అపవిత్రమైన వాటిని చేసి దేవుడు గణపరచబడే ఛాన్స్ మాత్రం దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వడు. ఒకవేళ సేవకు డబ్బులు ఇస్తున్నప్పుడు, నువ్వు దేవుని పలుగురు డబ్బులు ఇస్తున్నప్పుడు దొంగతనం చేసి దేవుని సన్నిధిలో నీకు ఇవ్వడానికి అనుమతిని దేవుడు నీకు ఇవ్వడు. ఒక వ్యభిచారం చేసి బిడను ఆ విధంగా దేవుడు నీకు అనుమతిని ఇవ్వడు. ఒక పెండ్లయ్యి నీట్గా నీ జీవితంలో జరిగిన విషయాలు బట్టే దేవుడు గణపరచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సగమా దేవుడు వీరికి అనుమతిని ఇవ్వలేదు. అపవిత్రంగా వీరు ముట్టి అపవిత్రులు అయిపోయే అవకాశం మాత్రం వీరికి ఇవ్వలేదు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యోధిపున నీ బలమైన మాట, ఘనమైన మాట, నీ గొప్ప మాట మేము వేయమ్మా. నీ లేఖనాలు మాకు తేటగా తెలియజేయబడ్డాయి. నువ్వు మా పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంది దేవుడు మేము చూసాం. యోధిమున ఎవరైతే నా జీవితంలో నేను తక్కువ ఫ్రైడే మైండ్ సెట్ కలిగి నేను దేనికి పనికిరాను, నా జీవితం దేనికి నిలబడలేకపోతున్నాను,
నాకు అన్ని కూడా శూన్యం జరుగుతున్నాయి, మంచి ఏది జరగట్లేదని ఆలోచనతో ఎవరైనా ఉదయం ఉన్నట్లయితే వారికి బలమైన నెమ్మదిని కలుగు చేయండి. వారి జీవితంలో ఆపర్చునిటీస్ ఇవ్వండి. వారి జీవితంలో నిరాశపడిపోయిన సందర్భాలు అయితే ఎమ్మాయ మార్గం దర్శించావో, ఎలా అయితే నువ్వు పేతును దర్శించావో, ఎలా అయితే తోమను దర్శించావో, నీ ప్రజల కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ధైర్య పడుగులు వేయినట్లుగా ఎక్కువ పంచుకోవచ్చు. ఈ దినం ప్రత్యేకమైన నీ బలమున నెమ్మదిని నీ బిడ్డలో ప్రకటిస్తూ, ధైర్యంతో దేవుని సమాధానంతో నీ బిడ్డలు ఆవరించబడినట్టు ప్రకటిస్తూ యేసే నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.